హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. వీళ్ళు ఈ రూల్ని ఎందుకు తీసుకురావడం జరిగింది, దీనివల్ల మనం అంటే యూజర్స్కి అండ్ ఆల్సో టెలికాం ఆపరేటర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ అండ్ లాసెస్ ఉంటాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో అంతకన్నా ముందు మనది వచ్చేసి టెలికాం అండ్ టెక్ బైట్స్ అండి. మన ఛానల్లో టెలికాం అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మాకు కూడా ఎంతో బెనిఫిట్ అవుతుంది మీరు అలా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ట్రాయ్ వాళ్ళు ఈ కొత్త రూల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాన్స్లో చూసుకుంటే ఓన్లీ కాల్స్, ఓన్లీ ఎస్ఎంఎస్, ఓన్లీ డేటా ఇలాంటి ప్లాన్స్ అయితే మనకు కనిపించవు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్లాన్స్ బండల్డ్ ప్లాన్స్ అనమాట. బండల్డ్ ప్లాన్స్ అంటే మీరు ప్లాన్ వేసుకున్నారు మీ మొబైల్ కంటే ఖచ్చితంగా అందులో డేటా ఉంటుంది, మొబైల్ కాల్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎస్ఎంఎస్. ఇవి ఖచ్చితంగా ఈ 3 అనేది బండల్డ్ అయ్యే ఉన్నాయి. ఎంత లేదనుకున్నా మీకు డేటా అట్లీస్ట్ 2 GB 28 days వ్యాలిడిటీ ఇచ్చేసి అలాంటి ప్లాన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే చాలామంది యూజర్స్ రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలో 150 million పైనే యూజర్స్ ఓన్లీ కాల్స్ కోసం మాత్రమే ఈ మొబైల్ ఫోన్స్ అనేది వాడుతున్నారనేసి రిపోర్ట్లో ఉంది. సో ఇలాంటి యూజర్స్ ఎవరైతే కాల్స్ కోసం మాత్రమే యూజ్ చేసి అంటే ఫీచర్ ఫోన్స్ వాడుతుంటారు, కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిని వాడే వాళ్లకు ఈ డేటా ప్యాక్ అనేది అవసరమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు కాల్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్లకు బెనిఫిట్ అవ్వడానికి కొత్తగా ప్లాన్స్ తీసుకురావాలనేసి ట్రాయ్ అయితే చెప్పింది. ఎలాంటి ప్లాన్స్ అంటే అందులో ఓన్లీ కాల్స్, ఓన్లీ ఎస్ఎంఎస్ ఉండే ప్లాన్స్ని తీసుకురావాలని అయితే ఈ జియో, ఎయిర్టెల్, విఐ ఈ ఆపరేటర్స్ ఉన్నారు కదా, టెలికాం ఆపరేటర్స్, వీళ్లకు చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల చాలా ఎక్స్పెన్సివ్ ప్లాన్స్ అనమాట ఇప్పుడు ఉండేది మనకు. ఎందుకంటే మినిమం ఏం లేదన్నా 200 అయినా పెట్టాల్సి వస్తుంది అట్లీస్ట్ 1 month వ్యాలిడిటీ కోసం. సో ఇలాంటి ఎక్స్పెన్సివ్ ప్లాన్స్ అనేది అమౌంట్ మనకు తగ్గించడానికి అంటే కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉండడానికి అండ్ మనకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే మనం యూటిలైజ్ చేసుకునేందుకు అంటే దానికి మాత్రమే మనం పేమెంట్ చేసే విధంగా ట్రాయ్ వాళ్ళైతే కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే టెలికాం ఆపరేటర్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లాన్స్లోనూ కొన్ని అడిషనల్ ప్లాన్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఓన్లీ కాల్స్, ఓన్లీ ఎస్ఎంఎస్ అలాగా ఉండే ప్లాన్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకైతే బెనిఫిట్ అవుతుంది. కానీ టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో జియో, ఎయిర్టెల్, విఐ వీళ్ళ ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళు దీన్ని పెంచుకోవాలి అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఎయిర్టెల్ వాళ్ళైతే స్పెసిఫిక్ అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏఆర్పియు మేము పెంచుకోవాలంటే ప్రైజెస్ని హైక్ చేయాలనేసి. సో వీళ్ళు ప్రైజెస్ని హైక్ ఎందుకు చేస్తున్నారంటే ఈ ఏఆర్పియు పెంచుకోవాలి, వాళ్ళ రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ ప్లాన్స్ తీసుకురావడం వల్ల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల వీళ్ళ రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. రెవెన్యూ తగ్గిపోతే ఖచ్చితంగా కంపెనీస్ అయితే లాసెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మళ్ళీ అంత లాసెస్లోకి వెళ్ళకుండా వీళ్ళు ప్లాన్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అండ్ అన్ని ప్లాన్స్ రీవైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలి టెలికాం ఆపరేటర్స్ అన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. దీనివల్ల చాలా కంపెనీస్ అంటే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా టెలికాం కంపెనీస్, వాటికి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చీపర్ ప్లాన్స్ తీసుకొచ్చి అగ్రెసివ్గా కాంపిటీషన్లో నిలబడగలుగుతారనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనకు చాలా సర్వీసెస్ అనేవి ఉండేవి జియో, ఎయిర్టెల్, విఐతో పాటు టెలినార్, టాక్టో డొకోమో, ఎయిర్సెల్ ఇలాంటివి చాలా కంపెనీస్ ఉండేవి ఇండియాలో. సో ఇవన్నీ ఎప్పుడైతే జియో వే వచ్చిందో అప్పుడు అన్నీ కాంపిటీషన్ తట్టుకోలేక బ్యాంక్రప్ట్ అయిపోయాయి. సో ఆ కంపెనీస్ అనేది షట్ డౌన్ అయిపోయాయి. సో ఇప్పుడు ఓన్లీ మనకు 3 ఆపరేటర్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఈ ప్లాన్స్ కనుక ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ అయ్యాయి అంటే చాలా కంపెనీస్ అయితే మళ్ళీ మార్కెట్లోకి రావడం జరుగుతుంది అండ్ కాంపిటీషన్ పెరిగి ప్రైజెస్ అయితే కన్జ్యూమర్కి తక్కువలో రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కాకుండా మనకు అండ్ టెలికాం వాళ్ళకు ఎవరైతే చీపర్ ప్లాన్స్ తెస్తారు కదా వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ అనేది వస్తుందన్నమాట కంపెనీస్ సర్వైవ్ అవ్వడానికి. సో ఈ కొత్త రూల్ గురించి మీకేమనిపిస్తుంది అంటే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా మాకు
తెలియజేయండి కమెంట్స్ రూపంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లాన్స్ వల్ల చాలామందికి అంటే యూజర్స్‌కి బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ మీరు మీ ఒపీనియన్ ఏంటి ఈ ప్లాన్స్ పైన అన్నది నాకు కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ అనేది తెస్తూనే ఉంటాము. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైమ్.